అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. బ్రేక్ఫాస్ట్ బిరింజి, అది కూడా కోడిగుడ్డుతో ఆమ్లెట్ సేమియా బిరింజి. ముఖ్యంగా బిరింజి అంటే మనం బాస్మతి రైస్ తోటి అన్ని చేసుకుంటూ ఉంటాం, కానీ అది మసాలాలు కొంచెం గరం మసాలా అంతా వేసి అద్భుతమైన సువాసనతో చేసుకుంటూ ఉంటాం. దీన్నే మనం బ్రేక్ఫాస్ట్ లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. సేమియా ఉప్మా ఇలా అలా చేసుకుంటాం, కానీ ఒక మంచి సువాసన కలిగిన అద్భుతమైన సేమియాతో ఒక బిర్యానీలా చేసి కానీ బ్రేక్ఫాస్ట్ కి చేసుకోవడం కోసం ఆమ్లెట్ వేసుకుని దీంట్లో చేసుకుందాం. దీంట్లో మనం ఆమ్లెట్ వేసుకుందాం. దానిపైన కొంచెం ఉప్పు కారం వేసి దాన్ని పక్కన పెట్టుకొని తర్వాత సేమియా బిరింజి చేసి అందులో కలిపి మనం బ్రేక్ఫాస్ట్లా వడ్డించుకుంటే, ఎందుకంటే యావత్ ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కోడిగుడ్లు బ్రేక్ఫాస్ట్లో తింటారు. మూడు కోడిగుడ్లు వేసుకొని ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్లో తిని. ఎందుకు అంటే ప్రోటీన్ కావాలి. పొద్దున్నే మనం వెళ్ళి ఉద్యోగం చేయాలి, పిల్లలు వెళ్ళి చదువుకోవాలి, చురుగ్గా ఉండాలి అంటే ఐడియల్ ప్రోటీన్ అంటే ఏంటంటే పిల్లలు, వృద్ధులు అందరూ ఈ ప్రోటీన్ చక్కగా స్వీకరించగలుగుతారు. కొంతమందికి వెజిటేరియన్ ప్రోటీన్ అంత ఈజీగా బాడీకి వెళ్ళదు, కొంతమందికి ఈ మాంసం మటన్ కానీ చికెన్ కానీ ప్రోటీన్ వెళ్ళదు, కానీ కోడిగుడ్డు ఐడియల్ ప్రోటీన్గా భావిస్తారు. సో మరి దానికోసం మనం కొంచెం నూనె వేసేసుకుందాం. వేసుకొని మన ఈ 2 కోడిగుడ్లు దీనిపైన వేసేసుకుందాం. కావాలంటే ఆమ్లెట్లా వేసుకోవచ్చు, లేకపోతే ఫ్రైడ్ ఎగ్ లాగా. నాకు ఫ్రైడ్ ఎగ్ లాగా ఎందుకు ఇష్టము అంటే దాంట్లో ఆ తెల్లది సపరేటు, లోపల పచ్చదనం సపరేట్గా మనకి తినేటప్పుడు టేస్ట్ వస్తుంది. కాబట్టి కొంచెం వేడెక్కిన వెంటనే మన కోడిగుడ్లు చక్కగా ఇలా వేసేసుకుందాం. ఇది నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఏంటో కోడిగుడ్డుని ఇలా పగలగొట్టేస్తాం చాలా సింపుల్గా. ఇప్పుడు కోడిగుడ్డు మనం దీన్ని కట్ చేసుకున్నప్పుడు ఎల్లో భాగం సపరేట్గా, వైట్ భాగం సపరేట్గా ఉంటుంది. రెండింటి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. మన ఈ బిరింజిలో వేసుకున్నప్పుడు ఆ టేస్ట్ చక్కగా రావడం కోసం మనం నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకున్నప్పుడు మనం దాన్ని ఈజీగా ఇలా కదల్పడానికి కూడా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత దీనిపై కొంచెం ఉప్పు కారం, అయితే ఉప్పు కారం ఎక్కువగా వేయకండి, కొంచెం ఆ నూనెలో కూడా ఇలా వేసి దాన్ని ఇలా కదిలిపితే కింద భాగంలో కూడా ఉప్పు తాగేస్తుంది. ఇదే విధంగా మనం కారం కూడా జల్లేసుకుందాం. చూడండి ఒక్కసారి ఈ విధంగా, మరొకటి అదే విధంగా ఈ నూనెలో ఇలా వేసేసుకొని ఈ విధంగా మనం కింద ఉప్పు కారం చక్కగా అందేలా చూసుకుందాం. తర్వాత దాన్ని ఇలా టాస్ చేసుకొని తర్వాత మన చాపింగ్ బోర్డ్ పైనే దీన్ని వేసి మనం సన్నగా కట్ చేసేసుకుందాం. కత్తి ఉంది. ఇప్పుడు దీన్ని మనకి టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులో కోడిగుడ్డు సొన ఇంకా సాఫ్ట్గా ఉంది. నాకు సాఫ్ట్ ఎగ్ ఇష్టము, కానీ ఈ రోజు మనం చిన్నగా కట్ చేసినప్పుడు అందులో నుంచి ఆ పచ్చి సొన రాకుండా మనం ఇలా 2 పక్కల మనం కుక్ చేసేసుకుందాం. ఈ కోడిగుడ్డు సొన లోపలిది కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని చాపింగ్ బోర్డ్ మీద వేసేసుకొని చిన్నగా కట్ చేసేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. మన ఈ సేమియాతో బిరింజి రెడీ అయిన తర్వాత దాంట్లో వేసుకొని తిందాం. ఏదో రకంగా గుడ్డు అందచేయాలి, మన పిల్లలు హెల్తీగా ఉండాలి. ఇలా సన్నగా కట్ చేసేసుకుందాం. కట్ చేసుకొని దీన్ని మనం ఒక ప్లేట్లో తీసేసి పెట్టేసుకుందాం. చూడండి ఈ విధంగా మన ఆమ్లెట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. దీంట్లో మంచి ఫ్లేవర్స్ వస్తుంది మనకి సపరేట్గా ఉండడం వల్ల. ఇప్పుడు మనం దీంట్లోనే సన్నగా పచ్చి మిరపకాయల్ని కూడా చాప్ చేసేసుకుందాం. ఒక వెల్లుల్లి రెబ్బలు నాకు చాలా ఇష్టం, అది ఇలా బ్రేక్ఫాస్ట్లో కూడా తినడం మంచిది. అయితే మనం ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం గార్లిక్ పిల్స్ తీసుకుంటున్నాం అది ఇది అని. మనకి ఎందుకు ఆ కర్మ? మనకి గార్లిక్ పిల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా వంటల్లోనే మనం గార్లిక్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అది పప్పు కూర అయినా బిర్యానీలో అయినా చాలాసార్లు నాకు వెల్లుల్లి వేసుకోవడం ఇష్టం. అందుకని ఈ వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసేటప్పుడు ఇలా లైట్గా క్రష్ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా కానీ అరే గార్లిక్ మీరు తినండి అనే డాక్టర్ చెప్పక్కర్లేదు. డాక్టర్లు మనకి ఇది తినండి అది తినండి అని చెప్తే మనం బాధపడాలి, ఎందుకంటే ఒక షెఫ్ చెప్తే మనం సంతోషపడాలి. మనకి ఆ కొలత లేకుండా ముందుగానే మనం తినేసి మన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ డిష్ తయారు చేద్దాం. దీనికి నూనె వేసుకొని దీంట్లో సుగంధ ద్రవ్యాలు వేసుకుందాం.
అయితే చాలా మంది ఫ్లేవరింగ్ కోసం గరం మసాలా పొడి మీకు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు, అందులో నేనేం తప్పపడను. ఇందులో నేను ఈ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగం సువాసన కోసం వేస్తున్నాను. దాంతోపాటు మనం బాదాము, జీడిపప్పు, కిస్మిష్, దీన్ని కూడా పిల్లలకి మనం నానబెట్టిన బాదాము అన్నీ ఇస్తూ ఉంటాం. వాళ్ళు అది పొద్దున్నే తినడానికి కొంచెం ముఖం మార్చుకుని తింటూ ఉంటారు. దాన్ని మనం వంటల్లో వేసామనుకోండి చక్కగా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేస్తారు. ఈ బాదాం ముక్క, ఈ జీడిపప్పు ఇవన్నీ ఇందులో వేసి కొంచెం వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయ, వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాం. వేసుకొని దీంట్లో మనం ఉల్లిపాయ కూడా సన్నగా తరిగినది వేసేసుకుందాం. ఉల్లిపాయ వేసుకోండి. ఉల్లిపాయల్లో కూడా మంచి పౌష్టిక విలువలు ఉంటాయి. అంతేకాకుండా మన వంటలు ఈ మధ్య ఉల్లిపాయలు లేకుండా మనం తినం, కానీ ఉల్లిపాయల్లో రుచి గురించి ఎవరు మాట్లాడరు. ఉల్లిపాయలు లేకపోతే ఆలోచించండి, బిర్యానీలో అద్భుతమైన సువాసన రాదు. గోంగూర పచ్చళ్ళలో కూడా పచ్చి ఉల్లిపాయలు వేసుకొని ఆ క్రంచీగా తింటే ఎంత బాగుంటుంది. సలాడ్లో ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు ఇందో ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు. దీంతో పాటు కూరగాయలు, క్యారెట్, పచ్చి బఠానీ, ఎందుకంటే కోడిగుడ్డు ఉంది కదా, దాంతోపాటు ఏది ఇచ్చినా పిల్లలు చక్కగా తినేస్తారు. వీలవుతూ బ్రేక్ఫాస్ట్లో కూడా మనం కూరగాయల్ని ఏదో రకంగా పిల్లలకి అందచేయండి. పిల్లలు ఇష్టంగా తినే దాంట్లో కూరగాయలు ఎలా యాడ్ చేయాలో ఆలోచించుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత పసుపు కూడా వేసుకుందాం, కొంచెం మంట పెంచుదాం. అయితే పసుపు మనం ఇంకా నూనెలో వేగుతున్నప్పుడు వేసుకుంటే మంచి రంగు కూడా వస్తుంది, మంచి సువాసన కూడా దీనికి వస్తుంది. దీంతోపాటు కావాలంటే అంటే అలవాట్లో పొరపాట్ల కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు ఎలాగో వేసాను, కొంచెం ఈ అల్లం పేస్ట్ కూడా వేసేసుకుంటాం. ఏ వంటల్లో ఇంటిదిగా సుగంధ ద్రవ్యాలు ఇన్ని మనం వేసుకోం, కానీ ఈరోజు అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆ సుగంధ ద్రవ్యాల్లో మన ఇవి, అలాగే బాదాము, జీడిపప్పు, కిస్మిష్ కూడా అన్నీ వేసుకున్నాం. మంచి ఫ్లేవర్. దీంట్లో మరింత సువాసన కోసం పుదీనాకు వేసుకొని దీంట్లో టమాటాలు అన్నీ వేసేసి మనం ఎప్పుడైనా ఇది చేసుకునేటప్పుడు మనం ఉప్మా కానీ ఏదైనా కానీ వేడి నీళ్లు మనం ఉడికించుకొని దాంట్లో తర్వాత రవ్వ వేసుకుంటాం. ఈరోజు సేమియా వేసుకుందాం. టమాటాని కూడా మనం కొన్ని వేసేసుకుంటే మంచి టేస్ట్. టమాటాల్లో ఉన్న పౌష్టిక విలువలు కూడా బోల్డ్ అంత అన్నం కాదు, దాంట్లో బోల్డ్ అన్ని కూరగాయలు వేసుకుని తింటే బాగుంటుంది. మరి ఎటువంటి కార్బోహైడ్రేట్స్, ఈరోజు మనం సేమియా మన కార్బోహైడ్రేట్, కానీ ఆ సేమియా వేసే ముందు ఈ విధంగా ఇన్ని కూరగాయలు వేసాం. ఇప్పుడు దీన్ని తినేటప్పుడు మనకి మంచి టేస్ట్, మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మరి దీనికి కావలసినంత ఉప్పు వేసుకుందాం. దీంట్లో వేడి నీళ్లు పోసుకొని మన సేమియా ఎలా వేయాలో చూద్దాం. ఉల్లిపాయలు, ఈ కూరగాయలు అన్నీ మనం వేసుకున్న తర్వాత దీనికి ఒక కప్పు, దీనికి 2 కప్పుల నీళ్లు వేసేసుకుందాం. 1, 2 కప్పుల నీళ్లు వేసేసుకొని బాయిల్ అవ్వాలి. అప్పుడే మనం మన సేమియా వేసుకుందాం. మనం దీంట్లో కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇందులో ఆ ఉడుకుతున్నప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు పొరపాటున ఈ మధ్య అంటే తొందరపాటుగా వంట చేస్తే మనకి ఉప్పు ఎక్కువ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉంటాను, కానీ మొన్న ఒకరోజు కొంచెం ఉప్పు ఎక్కువ పడింది, కొంచెం బాధేసింది. అంటే మనం ఎప్పుడు చెప్తుంటాను కదా, మనకి కొంచెము భయము, భక్తి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. వంటలు చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ చేయకూడదు. ఎప్పుడైనా కొంచెం తక్కువనా పర్లేదు, కానీ ఎక్కువైతే కష్టం. ఇప్పుడు సేమియాని వేసేటప్పుడు దీన్ని కింద ఇలా కలిపేసుకొని మనకి, ఎందుకంటే ఆ ముద్ద అవ్వకుండా మనకి చక్కగా ఉంటుంది. ఈ విధంగా మనం కింద చక్కగా కలిపేసుకొని ఈ విధంగా వేయాలి. వేసిన తరువాత ఇది ఒక్కసారి లైట్గా ఇలా బాయిల్ వచ్చినప్పుడు మూత పెట్టేసి స్టవ్ కట్టేసేయచ్చు. ఆ వేడిలోనే ఇది చక్కగా మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మన ఈ ఆమ్లెట్ దీనిపైన వేసేసుకుందాం. ఈ ఆమ్లెట్ని దీంతో పాటు చూడండి, ఆమ్లెట్ బిరించి రెడీ. మూత పెట్టేద్దాం. ఆ వేడిలో మరొక 4-5 నిమిషాలు ఆగిన తర్వాత వేడిగా చక్కగా మీ ఇష్టం. ఈరోజు మంచి ఆవకాయ తొక్కుడు పచ్చడి
తోటి తింటున్నాను. మామిడికాయ తోటి ఎన్ని రకాల పచ్చళ్ళు చేయొచ్చు. మరి మామిడికాయల్ని తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి దాన్ని దంచి ఆ రోటి పచ్చడి చేస్తే ఓహో, ఒక్కొక్క పచ్చడి జీవితానికి ఇంకేం అక్కర్లేదన్నట్టు అనిపిస్తుంది. మరి మామిడికాయల్లో కూడా పచ్చడి పట్టడానికి ఎన్నో రకాలు. కొంతమందికి బాగా పుల్లగా ఉన్న మామిడికాయ ఇష్టం, కొంతమందికి ఆ మధ్యస్థం పులుపున్నది ఇష్టం. సేమియా కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మరి దీన్ని వడ్డిచ్చేసుకుందాం మన ఆమ్లెట్తో పాటు. ఓహోహో, దీంట్లో నాకు కావలసినవన్నీ ఉన్నాయి. బాదాం పప్పు ఉంది, జీడిపప్పు ఉంది, కిస్మిస్ ఉంది, కూరగాయలు ఉన్నాయి, మళ్ళీ టమాటా, చక్కగా ఉల్లిపాయలతోటి పర్ఫెక్ట్గా నా సేమియా బిరించి రెడీ. పర్ఫెక్ట్గా దీంతో పాటు మనం ఆవకాయ వేసుకొని తింటే అదిరిపోతుంది. కోడిగుడ్డు ముందే చెప్పాను కదా, దీంట్లో ఆ ఎల్లో సొన తెల్ల సొన టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మరి దీంతో తింటూ ఉంటే అలాగే ఈ సేమియా కూడా ఎంత పర్ఫెక్ట్గా అయిందో చూడండి. బిర్యానీలా పలుకుల్లా పర్ఫెక్ట్గా చేయగలిగాను. ఎందుకు అంటే దాన్ని ఉండే విధానం. అదే కనుక మీరు ఎక్కువ నీళ్లు పోసి దాన్ని ఎక్కువసేపు బాయిల్ చేస్తే ఇది మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా తింటుంటే కూడా ఇలా మెల్ట్ అయిపోతూ పర్ఫెక్ట్గా ఉంది. క్యారెట్ ముక్కలు కూడా పర్ఫెక్ట్గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం కావాలంటే ఆవకాయతో కూడా దీంట్లో సరిపోని ఫ్లేవర్ ఉంది, ఇంకేం అక్కర్లేదు. కానీ ఈ చక్కగా కోడిగుడ్డు సేమియా డబ్బాలో కట్టి ఇవ్వండి. టిఫిన్ బాక్స్లో కూడా, స్కూల్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చూపించుకుంటూ తిని మా ఇంట్లో గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్ ఫుడ్ ఉంటుందని చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో చేసుకోండి, తినండి. ప్రతిరోజు ఎప్పుడు చెప్తాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి. ప్రతిరోజు జీవితాన్ని ఆస్వాదించండి. సూపర్ అంటే సూపర్ అని చక్కగా ఎంజాయ్ చేయండి. ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ ఉంటే ఇంకేం కావాలి. సేమియా ఎగ్ బిరించి దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి కొంచెం నూనె వేసి కోడిగుడ్లను పగలగొట్టి మనం ఫ్రైడ్ ఎగ్ వేసుకుని కొంచెం ఉప్పు కారం వేసి దాన్ని చాపింగ్ బోర్డ్ పైన సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి లవంగాలు, యాలకులు, ఇలాచి, అలాగే దాంట్లో జీడిపప్పు, కిస్మిస్, వెల్లుల్లి, బాదాం కూడా వేసి చక్కగా వేగనివ్వాలి. పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరువాత క్యారెట్, పచ్చి బఠానీ, పసుపు కూడా వేసి కొంచెం వేగిన తరువాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, అలాగే దాంట్లో టమాటా ముక్కలు కూడా వేసి ఉప్పు కొంచెం వేసి దాంట్లో 1 కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్లు పోసి కుక్ చేసుకోవాలి. బాగా మసులుతున్నప్పుడు కొత్తిమీర, ఉప్పుని కూడా అడ్జస్ట్ చేసుకుని ఇందులో ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా వేసుకుని దీన్ని కుక్ చేసుకోవాలి. చక్కగా పర్ఫెక్ట్ గా కుక్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆమ్లెట్ ముక్కల్ని దీనిపై వేసి వేడివేడిగా దంచుడు పచ్చడితో వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు ఈటీవీ అభిరుచిలో అద్భుతమైన రుచికరమైన వంటలు ఎన్నెన్నో చూస్తూ ఉంటారు. అవి మళ్ళీ చూడాలనుకుంటే మన యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచిని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోవాలి అంటే మన ఈటీవీ అభిరుచి ఫేస్బుక్ పేజ్ ని కూడా లైక్ చేసి కొత్త విషయాలు తెలుసుకోండి.